ఈ రోజు నుంచి ప్రారంభం చేసి మనం ప్రతిరోజు కూడా బాబావారికి సంబంధించినటువంటి పూజకి సంబంధించినటువంటి విశిష్టతల గురించి తెలుసుకుందాం. అంటే ఏ వారం రోజు బాబావారిని ఏ ప్రకారంగా పూజించినట్లయితే మనకు ఉండేటువంటి కష్టాల్లోంచి బయటపడవచ్చో తెలుసుకుందాం. ఈ కలియుగంలో మనం పడుతున్నటువంటి బాధల నుంచి మనల్ని ఉద్ధరించడానికి గాను సాక్షాత్తు దత్తాత్రేయుల వారు స్వీకరించినటువంటి అవతారమే సాయిబాబా వారు. కానీ బాబావారిని ఆరాధన చేసినట్లయితే కనుక ఈ కలియుగంలో మనం పడేటువంటి కష్టాలన్నింటిలో నుంచి కూడా త్వరగా ఉద్ధరింపబడతాం. అంతేగాక బాబావారి యొక్క ఉపాసన చాలా తేలికైనటువంటిది. వెంటనే వరాలు అనుగ్రహించేటువంటి భక్త సులభుడు బాబా. అటువంటి బాబావారికి సంబంధించినటువంటి పరిహారాల గురించి ఈ రోజు నుంచి కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అందులో ముందుగా ఈ రోజున మనకి అడుగడుగుకి కూడా ఆపదలు కలుగుతున్నాయి, పదే పదే కష్టాలు వస్తున్నాయి. ఒక కష్టం తీరగానే ఇంకో కష్టం, ఇలా ఒక చైన్ లాగా ప్రతిదీ సమస్యాత్మకంగానే సాగుతోంది అనుకున్నప్పుడు ఇటువంటి కష్టాలన్నింటిలో నుంచి కూడా మనం గట్టెక్కడానికి గాను తేలిగ్గా ఉపకరించేటువంటి అద్భుతమైనటువంటి సాయినాథుడికి సంబంధించినటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. దీనికి ఏం చేయాలి అంటే 7 శనివారాల పాటు వరుసగా 7 శనివారాల పాటు బాబావారిని పూజించండి. మీ ఇష్టం, ఇంట్లో అయినా పర్వాలేదు, లేకపోతే దేవాలయానికి వెళ్ళైనా పర్వాలేదు. బాబావారికి అష్టోత్తరంతో పూజ చేసుకోవడం కానీ, లేకపోతే సహస్రనామంతో పూజ చేయడం కానీ, మీ శక్తిని అనుసరించి మీరు ఎలా చేయగలిగితే బాబావారికి అలా చేయండి. అంటే ఈ 7 శనివారాలు కూడా బాబావారికి ఉండేటువంటి హారతులు ఏవైతే ఉన్నాయో, రోజు ఇచ్చేటువంటి హారతులు, అన్ని హారతులని కూడా ఇవ్వండి. ఇంట్లో అయినా పర్వాలా, దేవాలయంలో అయినా పర్వాలా, ఎట్లా అయినప్పటికీ కూడా పర్వాలేదు. చక్కగా హారతులన్నీ కూడా ఇవ్వండి. బాబావారిని శ్రద్ధగా పూజించండి 7 శనివారాల పాటు. ప్రతి శనివారం ఇలా చేయాలి. మీరు 7 శనివారాలు ప్రతిరోజు చేయగలిగితే మంచిది. ప్రతిరోజు చేయడానికి కుదరకపోతే కేవలం 7 శనివారాలు, ఆ వారంలో వచ్చేటువంటి శనివారం ఉన్నటువంటి రోజునైనా సరే చేసి బాబావారికి పాలన్నాన్ని, పెరుగన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఈ పాలన్నాన్ని, పెరుగన్నాన్ని నైవేద్యంగా పెట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, పెరుగు ఏదైతే మీరు తోడు పెట్టుకుంటున్నారో అచ్చంగా ఆ పెరుగునంతా కూడా ఈ అన్నంలో అలానే కలిపేయాలి, నీళ్లు కలపకూడదు. అంతేగాక ఈ పెరుగును మళ్ళీ వేరే దానికి వాడకూడదు. ప్రత్యేకంగా దీనికి మాత్రమే పెరుగును తోడేసుకోవాలి, ప్రత్యేకంగా దీనికి మాత్రం అన్నాన్ని వండుకోవాలి. ఇలా విడివిడిగా అన్నాలు వండుకొని వాటితోటి పాలన్నాన్ని, పెరుగన్నాన్ని తయారు చేసుకొని వాటిని బాబావారికి నైవేద్యంగా పెట్టి ఈ పాలన్నాన్ని, పెరుగన్నాన్ని పిల్లలకు పంచిపెట్టండి. అలానే కాకులకు కూడా కొంత భాగం వేయండి. పిల్లలకు పంచిపెట్టాలి, అలానే కాకులకు కూడా కొంత భాగం వేయండి. ఇంట్లో అయినా చేయొచ్చు, దేవాలయంలో చేయొచ్చు. ఇలా 7 శనివారాలు చేసినట్లయితే అడుగడుగునా కలుగుతున్నటువంటి కష్టాలు, ఒకదాని తర్వాత ఒకటిగా వస్తున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోయి సమస్యల వలయంలో నుంచి బయటపడి బాబావారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ ప్రభావ కారణం చేత మానసిక ప్రశాంతతోటి ఆనందంగా జీవనాన్ని మీరు సాగించుకోగలుగుతారు. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా బాబావారి యొక్క హారతిని శ్రవణం చేద్దాం. సాయినాథుడి యొక్క దివ్యమైనటువంటి కరుణా కటాక్షాలకు పాత్రులమవుదాం. జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి సమస్యల నుంచి బయటపడడానికి గాను మనందరినీ త్వరగా అనుగ్రహించేటువంటి దైవం ఎవరంటే, మనందరం తడుముకోకుండా చెప్పేటువంటి దైవం పేరే బాబావారు. అటువంటి బాబావారిని ఏ వారం రోజు ఏ ప్రకారంగా పూజ చేయాలి, ఎటువంటి నివేదనలు చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించడం వలన మనకు ఉండేటువంటి కష్టపరంపర అంతా కూడా తొలగిపోతుందో మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున ధనలాభాన్ని మనం కలిగి ఉండటానికి, కోర్టు కేసుల్లోంచి బయటపడడానికి బాబావారిని ఏ ప్రకారంగా పూజించాలో తెలుసుకుందాం. ధనలాభాన్ని పొందడానికి, కోర్టు కేసుల్లోంచి బయటపడడానికి మనం బాబావారిని ఏ ప్రకారంగా పూజించాలో తెలుసుకోబోతున్నాం. దీనికి ఏం చేయాలంటే వరుసగా 9 మంగళవారాల పాటు బాబావారిని మనం పూజించవలసి ఉంటుంది. వరుసగా 9 మంగళవారాల పాటు. ఈ 9 మంగళవారాల్లో ప్రతి మంగళవారం కూడా మీరు ఇంట్లో అయినా సరే, దేవాలయంలో అయినా సరే బాబావారికి సంబంధించినటువంటి 5 హారతులకి కూడా హాజరు కండి. ఇంట్లో అయితే 5 హారతులు కూడా ఇవ్వండి. ఆ హారతులు ఇచ్చేటప్పుడు మీ మనస్సులో ఉండేటువంటి కోరిక చెప్పుకోండి. దేవాలయానికి వెళ్ళేట్లయితే చక్కగా 5 హారతులు కూడా ఇచ్చే సమయానికి దేవాలయానికి వెళ్ళండి. ఆ హారతులు ఇస్తున్నంతసేపు కూడా చక్కగా ఆ గీతాలు ఆలాపన చేస్తూ మీ మనస్సులో ఉండేటువంటి కోరిక చెప్పుకోండి. ఈ 9 మంగళవారాలు కూడా తెల్ల ఆవాలు, వీటికి ఇంత కొలతేం లేదు, తెల్ల ఆవాలు కొన్ని తీసుకొని వాటిని బాబావారికి చూపించండి. మాకున్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇంతటితో పోవాలి, మాకు చక్కటి ఐశ్వర్యం రావాలి, కోర్టు కేసులో మేము విజయం సాధించాలి అని నమస్కారం చేసుకొని బాబావారికి ఆ తెల్లని ఆవాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూపించి వాటిని పక్షులకి ఆహారంగా వేసేయండి. ఇది మంగళవారం ఉన్నటువంటి రోజున ఏ సమయంలో అయినా సరే మీరు చేయొచ్చు. పొద్దున్న చేయాలి, మధ్యాహ్నం చేయాలి, సాయంత్రం చేయాలి, ఇట్లా అయితే మాత్రం ఏం లేదు. ఏ సమయంలో అయినా సరే మీరు చేయవచ్చు. తెల్లవాళ్ళు తీసుకోవడం, పక్షులకు ఆహారంగా వేయడం, ఇలా ప్రతి మంగళవారం కూడా 9 మంగళవారాల పాటు చేస్తూ వచ్చినట్లయితే బాబావారి అనుగ్రహం కారణం చేత
మనకు ఉండేటువంటి ఆర్థిక ఇబ్బందుల్లోంచి మనం బయటపడగలుగుతాం. అలానే కోర్టు సంబంధమైనటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా మనం విజయాన్ని సాధించుకోగలుగుతాం. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా శుక్రవారాన్ని పురస్కరించుకొని సర్వవ్యాపక చైతన్య మూర్తి అయినటువంటి నారాయణి అమ్మవారికి సంబంధించినటువంటి నారాయణి స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. परमोक्तयः सर्वस्य बुद्धिरूपेण जनस्य हृदि संस्थिते स्वर्गापवर्गदे देवी नारायणि नमोऽस्तुते कलाकाष्ठादिरूपेण परिणामप्रदायिनी विश्वस्योपरतौ शक्ते नारायणि नमोऽस्तुते सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बिके देवी नारायणि नमोऽस्तुते सृष्टिस्थितिविनाशानां शक्तिभूते सनातनी गुणाश्रये गुणमये नारायणि नमोऽस्तुते सर्वस्यार्तिहरे देवी नारायणि नमोऽस्तुते हंसयुक्तविमानस्थे ब्रह्माणि रूपधारिणि कौशाम्भक्षरिके देवी नारायणि नमोऽस्तुते त्रिशूलचन्द्राहिधरे महावृषभवाहिनी माहेश्वरि स्वरूपेण नारायणि नमोऽस्तुते मयूरकुक्कुटवृते महाशक्तिधरे नघे कौमारी रूपसंस्थाने नारायणि नमोऽस्तुते शङ्खचक्रगदासाङ्गगृहीत परमायुधे प्रसीद वैष्णवी रूपे नारायणि नमोऽस्तुते गृहीतोऽग्रमहाचक्रे दंष्ट्रोद्धृतवसुन्धरे वाराहरूपिणी शिवे नारायणि नमोऽस्तुते नृसिंहरूपेणोग्रेण हन्तुं दैत्यान् कृतोद्यमे त्रैलोक्यत्राणसहिते नारायणि नमोऽस्तुते किरीटिनी महावज्रे सहस्रनयनोज्ज्वले वृत्रप्राणहरे चैन्द्री नारायणि नमोऽस्तुते शिवदूती स्वरूपेण हतदैत्यमहाबले घोररूपे महारावे नारायणि नमोऽस्तुते दंष्ट्राकराळवदने शिरोमाला विभूषणे चामुण्डे मुण्डमधने नारायणि नमोऽस्तुते. మన నిత్య దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి సమస్యల నుంచి బయటపడడానికి గాను తేలిగ్గా ఉపకరించేటువంటి పరిహారాల గురించి మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున తరచుగా భార్యాభర్తల మధ్య తగాదాలు వస్తున్నాయి. అప్పటిదాకా అన్యోన్యంగా ఉన్నటువంటి జంట వారు కానీ ఉన్నటువంటి తగాదాలు చోటు చేసుకుంటున్నాయి అనుకున్నప్పుడు వారు పాటించుకోదగినటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. ఈ పరిహారాన్ని భార్య కానీ భర్త కానీ ఎవరైనప్పటికీ కూడా చేసుకోవచ్చు. అంటే దీనికి ఏం చేయాలి? శుక్లపక్షంలో మాత్రమే ఈ పరిహారాన్ని ప్రారంభం చేసి మొదలుపెట్టిన రోజు దగ్గర నుంచి వారం రోజుల పాటు చేయాలి. శుక్లపక్షం అంటే అమావాస్య దాటిన తర్వాత రోజు నుంచి పౌర్ణమి లోపుగా ఉండేటువంటి దాన్ని శుక్లపక్షము అంటాం. అమావాస్య దాటిన తర్వాత నుంచి పౌర్ణమి వచ్చేలోపుగా ఉండేటువంటి దానికి శుక్లపక్షం అని పేరు. ఆ సమయంలో ఏదైనా ఒక వారం రోజులు, ఇది ఏ రోజు మొదలు